మౌనిరాయ్ 2004లో వచ్చిన 'రన్' మూవీలో డాన్సర్గా యాక్ట్ చేశారు. 'నహీ హోనా' అన్న సాంగ్లో చైల్డ్హుడ్ డాన్సర్గా యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత చాలా వరకు మౌనిరాయ్ 'కేజీఎఫ్' మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తనకు మూవీలో హీరోయిన్గా ఆఫర్స్ వచ్చాయి అనుకుంటున్నారు. అయితే దానికి ముందే అక్షయ్ కుమార్తో 'గోల్డ్' అన్న సంజయ్ దత్ రీసెంట్గానే ఒక మూవీకి సైన్ చేశారు 'బాప్' అని. ఈ మూవీలో బాలు లాల్ రాజ్పుట్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం సంజయ్ దత్ 'రిబీ కుమార్' మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 'ప్రణయ మీకు కడులే కాదల్' అన్న మూవీలో జాస్మిన్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఆ ఫిలిం తర్వాత రిబీ కుమార్ ఇప్పటివరకు మలయాళంలో ఏ మూవీకి సైన్ చేయలేదు. అండ్ 2011లో హీరో హిట్లర్ ఇన్ లవ్ మూవీలో షాహీబీన్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అయితే ఈ ఫిలిం పంజాబీ ఫిలిం. పంజాబీ ఫిలింలో మౌనిరాయ్ గారు యాక్ట్ మౌనిరాయ్ రీసెంట్గా బాలీవుడ్లో 'సలార్కార్' అన్న మూవీకి సైన్ చేసింది. సంజయ్ దత్ రీసెంట్గానే సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యనే సంజయ్ దత్ కన్నడలో 'కేడీ ద డెవిల్' అన్న మూవీకి సైన్ చేశారు. ఇందులో దగ్ దేవ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రిబీ కుమార్ మలయాళం ఇండస్ట్రీలో 'దండం' అన్న మూవీకి సైన్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రియా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఈ మూవీ తర్వాత పాన్ ఇండియా మూవీకి మౌనిరాయ్ 2016లో 'మహాయోధా రామ్' అన్న కార్టూన్ ఫిలిం వచ్చింది. ఈ కార్టూన్ ఫిలింలో సీత అన్న క్యారెక్టర్కి తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. బాలీవుడ్లో టాప్ హీరో అయిన సంజయ్ దత్ రీసెంట్గా తెలుగులో 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' అన్న మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీలో బిగ్ బుల్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. రిబీ కుమార్ 2018లో 'లవర్' అన్న మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఈ మూవీలో చరిత అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత తను తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను. రిబీ కుమార్ రీసెంట్గానే 'రాధేశ్యామ్' అన్న మూవీలో తార అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ తెలుగు, హిందీలో బైలింగ్వల్గా వచ్చింది. కాకపోతే ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో రిబీ కుమార్కి కొంచెం క్రేజ్ వచ్చింది. దాని తర్వాత రిబీ కుమార్ ప్రభాస్తో 'రాజాసాబ్' అన్న మూవీకి సైన్. అండ్ మౌనిరాయ్ 2016లో 'తుమ్ బిన్ టూ' అన్న మూవీలో హర్సెల్ఫ్ ఒక సాంగ్కి 'నాచ్ ఆనందో నహీ' అన్న సాంగ్లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. అండ్ మూవీ హీరో సంజయ్ దత్ రీసెంట్గానే 'వెల్కమ్ టు ద జంగల్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ అన్నది ఫిల్మింగ్ ప్రాసెస్ జరుగుతోంది. 'బేబీ' మూవీ హీరో అయిన వీరజ్ అశ్విన్తో రిబీ కుమార్ ఒక మూవీ చేశారు 'అనగనగా ఓ ప్రేమ కథ'. ఈ మూవీలో తను అనన్య అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో రిబీ కుమార్కి అంత మంచి క్రేజ్ రాలేదు.